హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు ఆల్ టైమ్ హైకి మరొకసారి కొంచెం ముందుకెళ్ళింది. 23,000 దాటి 100 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది, కానీ మొత్తానికి సస్టైన్ కాలేదు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సస్టైన్ అయిందా లేదా అన్నది అంత ఇంపార్టెంట్ కానే కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే 23,000 లెవెల్స్ దగ్గర మళ్ళీ కొంచెం దిగువకి వచ్చి క్లోజ్ అయింది. అంటే జస్ట్ ఫ్లాట్ ఒక 25 పాయింట్స్ డౌన్ అనుకోండి. దట్ ఈస్ నాట్ టు బి వరీడ్ అబౌట్. వాట్ ఈస్ థింగ్ టు బోదర్ ఈస్ విక్స్ వాలటాలిటీ ఇండెక్స్. అది ఆల్ టైమ్ హై కాదు, కానీ కరోనా టైంలో చాలా బాగా వెళ్ళిపోయింది కదా. అందుకు ఆల్ టైమ్ హై కాదు, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో హైయెస్ట్. 2 ఇయర్స్లో ఇంత హై విక్ లేదు. అంటే 23+23.1 అలా వచ్చింది. 620 దాటిపోయిందంటే అలార్మింగ్. చెప్పాలంటే అంత పెరిగినప్పుడు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. ఇంకా ట్రేడర్స్కి, ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి, సెల్లర్స్ కూడా ఇబ్బందే. ఎందుకంటే హై జంప్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్లు పైనే అప్ సైడ్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి సడన్గా మళ్ళీ పడిపోయి మైనస్లోకి వచ్చేస్తుంది. అంటే పైకి కిందకి వాలటైలిటీ ఉంది. అంటే ఎలక్షన్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్ కదా. ఆ బిగ్ ఈవెంట్ ఉండటం వల్ల ఏమవుతున్నదంటే మ్, పైకి తీసుకెళ్లేవాళ్ళు, కిందకి తీసుకొచ్చేవాళ్ళు అట్లా ఉంటారు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. వాలటైలిటీ అంటే అది భయంకరంగా పెరిగిపోవటం. గబగబా పైకి తీసుకెళ్ళిపోతారు. ఒక వర్గం గబగబా పైకి తీసుకెళ్ళిపోతారు, ఇంకో వర్గం గబగబా తీసుకొచ్చేస్తారు కిందకి. అట్లా వాలటైలిటీ. బట్ యాజ్ ఇన్వెస్టర్ వీ డోంట్ నీడ్ టు వర్రీ. ఇన్వెస్టర్కి ఈ రోజులు, దీస్ డేస్, ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడు 4వ తారీఖున వస్తున్నాయి. ఈ మధ్యలో ప్రశాంతంగా కామ్గా కూర్చోవడమే. ఇది ఏమవుతుందో, ప్రాఫిట్ బుక్ చేసేసుకోనా, లేకపోతే మళ్ళీ దొరకదే తర్వాత ఇప్పుడు కొనేసుకోనా. ఈ దాన్ని కోమో అంటాం కదా. ఈ రెండు ప్రక్రియల నుంచి, రెండు ఆ, ఆలోచన విధానాల నుంచి, రెండింటి నుంచి బయటపడతాయి. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. ప్రస్తుతం ప్రశాంతంగా కూర్చోవట్లేదు. ప్రశాంతంగా కూర్చోవట్లేదు. వెయిట్ అండ్ వాచ్. ఏమైతే అదవుతుంది. మార్కెట్ సంకేతం పాజిటివ్గానే ఉంది, బట్ వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది. దానివల్ల బుల్సే కాదు, బేర్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతున్నారు. అంటే బేర్స్ ఆర్ ఆల్సో బికమింగ్ స్ట్రాంగ్. లెట్ us see వాట్ హ్యాపెన్స్. అంతేగాని ఈలోగా మార్కెట్లు ఆ, ఏమి చేయక్కర్లేదు. బయింగ్ సెల్లింగ్ చేయక్కర్లేదు. రెండోది, ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఎందుకు రోజు ఆలోచించాలి. మూడోది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆర్బీఐ రేట్లు ఉన్నాయి. మాన్సూన్ ఎలాగో వచ్చేసింది. మాన్సూన్ పాజిటివ్ అని, మాన్సూన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ ఓకే, నార్మల్ టు అబౌవ్ నార్మల్ మాన్సూన్. అయితే ఎలక్షన్ కూడా చాలా వరకు కొంత ఫ్యాక్టర్డ్ గానే కనపడుతున్నది, కానీ స్టిల్ రిజల్ట్స్ రోజున, రిజల్ట్స్ తర్వాత 1-2 రోజులు అట్లీస్ట్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది ఈదర్ వే. అది తర్వాత విశేషం ఏంటంటే, ఇట్లాంటి టైంలో మనం మార్కెట్ గురించి పెద్ద ఆలోచించాల్సిన ఇది అవసరం లేదు. ఊరికే అట్ ది మోస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. ఏ స్టాక్స్ ఫండమెంటల్స్ బాగున్నాయి ఆ, అని చూసుకోవాలి. ఏ కా మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఫండమెంటల్స్ బాగోనివి ఉన్నాయి, అలా చెక్ చేసుకోవాలి. అది గురించి ప్రత్యేకించి
జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ క్రెడిట్ రేటు, క్రెడిట్ పాలసీ రాబోతున్నది నెక్స్ట్ మంత్. ఎలక్షన్స్ రిజల్ట్స్తో పాటు నేను డేట్ చూడలేదు, అఫ్ కోర్స్ రాబోతున్నది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, ఏంటి ఇన్ఫ్లేషన్ రేట్ పొజిషన్ ఒకటి తెలుస్తుంది. మాన్సూన్ తెలిసిపోయింది, అంటే తెలిసిపోవటం అంటే ఫోర్కాస్ట్, మాన్సూన్ ఫేవరబుల్గానే ఉంటుంది అనేది ఫోర్కాస్ట్ తెలిసిపోయింది. తర్వాత ఆటో సేల్స్ ఒకటి ఉన్నాయి. ఆటో సేల్స్ ఎలా ఉంటాయి అంటే ఆటో సేల్స్ కూడా దే ఆల్సో గివ్ ఎన్ ఇండికేషన్, ఎకానమీ ప్రోగ్రెస్ గ్రోత్ అవి చెప్తాయి. బట్ నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే ఎలక్షన్ ఇయర్ కదండి, ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్స్ జరిగితే, లార్జెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ఒకప్పుడు లార్జెస్ట్ డెమోక్రసీ అని అనేవాళ్ళం, ఇప్పుడు మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అని కూడా అంటాం కదా. ఈ లార్జెస్ట్ డెమోక్రసీ, మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఎలక్షన్స్. ఊహించండి, గోల్డ్ అంత మనీ, ముఖ్యంగా బ్లాక్ మనీ ఫ్లో అయి ఉంటుంది కదా, క్యాష్ రూపంలో ఫ్లో అవుతుంది చాలా వరకు. క్యాష్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండవని కాదు, తక్కువ. సో బ్లాక్ మనీ ఫ్లో చాలా ఎక్కువ ఉంది కదా, ఉంటుంది కదా. కార్ సేల్స్ ఎందుకు తగ్గుతాయి? ఆటోమొబైల్ సేల్స్ పెరగాలి యాక్చువల్గా. సో సేల్స్ బాగా పెరిగినాయి కాబట్టి ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉంటుందని అజంప్షన్ తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో, మనీ ఫ్లో ఎక్కువైంది కదా, సో బయింగ్ పవర్ పెరుగుతుంది కదా, అట్లా అట్లా అనుకుంటున్నాను నేను. నెవర్ ది లెస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది yardsticks to see whether there is economic growth or not. Okay. So apart from this, మార్కెట్లో నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకున్నట్లయితే లెట్ us see, కొంచెం లెట్స్ హ్యావ్ ఎ టూర్. గ్రాఫ్ చూద్దాం, గ్రాఫికల్గా ఒకసారి చూడండి. నిఫ్టీ పరిస్థితి ఇది. ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ కూడా పెట్టాడు నాకు, సార్ ఇది ఒక ఛానల్లో వెళ్తున్నదండి నిఫ్టీ కూడా అని. అవును కదా, నేను ఏదో దీనికి సంబంధించి వీడియో పెడితే ఆ అబ్బాయి ఇలా రియాక్ట్ అయ్యాడు. చూడండి, ఇది యాక్చువల్ బేసిస్ మీద తీసుకున్న చార్ట్ పర్వాలేదు. ఇది ఛానల్ ఛానల్ ప్రయాణమే అని చెప్తున్నాడు, కరెక్టే కదా. ఇక్కడ ఛానల్ ఫార్మేషన్ ఉంది. సో ఇక్కడ అప్పర్ సైడ్ ఆఫ్ ది ఛానల్ ఎక్కడున్నామండి మనం? వీఆర్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది ఛానల్. సో వాట్ నెక్స్ట్ అంటే, కరెక్ట్గా చెప్పాలంటే, దీన్ని కరెక్ట్గా తీసుకోవాలంటే ఇట్లా తీసుకో. సో పైకా కిందకా అంటే 22,000కి దిగువకు వస్తే ఏముందండి, మార్కెట్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకోండి. 22,000కి దిగువకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం బెరిష్నెస్సే. అదర్వైజ్ ఇది బ్రేక్అవుట్ అయ్యి 23,200 దాటి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. ఇది పొజిషన్, అప్ ట్రెండే, ఛానల్ ఫార్మేషన్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ కాదు.
ఆ తర్వాత 66 దగ్గర ఉంది ఆర్ఎస్ఐ, అంటే బుల్లిష్, బుల్ జోన్లోనే ఉంది. 60 అంటే 66 అంటే ఏంటంటే బుల్ జోన్లో ఉంది. మరి ఎంఏసిడి కూడా అట్లానే ఉంది, ఇంప్రూవ్డ్. ఇది నిఫ్టీ గురించిన సమాచారం. మరి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? బ్యాంక్ నిఫ్టీ కూడా పికప్ అవుతున్నది, గమనించారా? 50,000కి చేరుగా చాలా రోజుల తర్వాత ఇది దిస్ ఈజ్ ఇంచింగ్ అప్. ఇది కూడా అంతే, ఛానల్ ఫార్మేషన్ చూడండి. ఛానల్ ఫార్మేషన్లో అప్పర్ సైడ్కి ఇంకా వెళ్ళలేదు, ఇంకా వెళుతున్నది. ఇట్స్ గుడ్ టు సీ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో రైజింగ్ కదండి. చూడండి హౌ ఏ ఛానల్ ఈస్ బీయింగ్ ఫార్మ్. మరి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటే, ఈ అప్పర్ ఛానల్ని అందుకుంటూ దాటుకుంటూ వెళ్తుందా? ఇది పొజిషన్. సో బోత్ ఆర్ ఆన్ ది అప్పర్ సైడ్. బట్ ఫైనల్లీ రిజల్ట్స్ విల్ టెల్. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ రియాక్షన్, దే గివ్ ఎ డైరెక్షన్. టిల్ దెన్ ఇట్ ఈస్ లైక్ దిస్. మీకు స్టాక్స్ తీసుకున్నట్లయితే విశేషం, హీట్ మ్యాప్. హీట్ మ్యాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో రిలయన్స్ నార్మల్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ఓకే, టీసీఎస్ నార్మల్గానే ఉంది. అంటే ప్రత్యేకించి ఫాస్ట్గా పెరిగినవి ఏమి లేవు. అయితే రికవరీ మోడ్లో మాత్రం ఏమి కనపడుతున్నాయంటే, బజ్ బజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఈరోజు 100 పాయింట్ల పైనే పెరిగింది, కానీ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. స్మాల్ రికవరీ కనపడుతున్నది అంతే. అంతేగాని బుల్లిష్ అయిపోయిందని చెప్పడానికి కాదు. 53 ఉంది దీని ఆర్ఎస్ఐ. సో బజాజ్ ఫైనాన్స్ కొంచెం కొద్దిగా మూవ్ అవటానికి ప్రయత్నం చేస్తున్నది. అలాగే ఎల్టీ మైంట్రీ, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎల్టీ మైంట్రీ కూడా మార్కెట్ నిజానికి తగ్గింది ఒక రకంగా, కానీ ఇది కొంచెం ఒక 50 పాయింట్లు ఎంతో పెరిగినట్టుంది. ఎల్టీ మైంట్రీ బాగా తగ్గింది కదండి, బాగా తగ్గింది, ఏ రికవరీ మోడ్లోకి వచ్చింది. ఇది యాక్చువల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఇన్ఫోసిస్ చూడండి, ఐటీలోనే కనపడుతున్నది ఇది. ఈ రికవరీ ఐటీలో కనపడుతున్నది. ఇన్ఫోసిస్ చూడండి, ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో కూడా అదే రికవరీ కనబడుతున్నది. ఈ క్యాండిల్ స్టిక్స్ కంటే కూడా ఐ బిలీవ్ క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద, క్లోజింగ్ ప్రైస్ చార్ట్ అయితే కొంచెం ఈజీ అనుకోండి. చూడండి, యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్. సో బాటమ్ అవుట్ అయిన స్టాక్స్ రెండు, ఇన్ఫోసిస్ ఒకటిను, ఎల్టీ మైంట్రీ. ఈ ఈ రెండు కూడా రికవరీ పాత్రకు వచ్చినాయి చూడండి. తగ్గుతాయి, తగ్గి 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 మళ్ళీ ఎక్కడో చోట రికవరీ వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. మరి అదర్వైజ్ తీసుకున్నట్లయితే యూపీఎల్ ఆల్రెడీ ఆల్రెడీ కొంచెం రైట్ పాత్లో ఉంది. 520 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ 520ని అధిగమించి పైకి వెళ్తున్నది. సో నో, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఈ బ్రేక్అవుట్ నుంచి పైకి వెళ్ళింది, చిన్న కరెక్షన్ తోటి, రేంజ్ తోటి ముందుకు వెళ్తున్నది. 524, 525 అంటే ఇది, అంటే ఎలక్షన్ అనుకోండి, ఎలక్షన్ టైంలో మనం ఏం చెప్పలేము. ఎట్ యూ కెన్ సే వన్ కెన్ కంటిన్యూ టు హోల్డ్ దీ స్టాక్స్, ఎందుకంటే ఇంకా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఇంప్రూవ్ అయ్యే అవకాశం. అంటే
పైకి కిందకి గజిబిజి ఎక్కువ కనపడుతున్నది అనుకోండి. ఇది 1 ఇయర్ చార్ట్లో చూసినట్లయితే అంత డిస్టర్బెన్స్ కనిపించదు. 1 ఇయర్ చార్ట్లో అంత డిస్టర్బెన్స్ కనిపించదు. ఇంకా దీన్ని అకినాషిలో చూస్తే మరీ డిస్టర్బెన్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, డిస్టర్బెన్స్ తక్కువగా ఉంది. అయితే దీన్ని 3 మంత్స్లో చూసినట్లయితే దగ్గరగా పెద్ద క్యాండిల్స్ చూడవచ్చు. 3 మంత్స్ అయితే అదండి. కాబట్టి ఈ ట్రెండ్, ఈ లోవర్ హయ్యర్ లోస్ చూడండి, ఈ లో దీనికంటే ఈ లో హైలో ఉంది. హయ్యర్ లోసే కాకుండా హయ్యర్ హైస్ ఫార్మేషన్ కూడా వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. అగ్నాషిలో చూస్తున్నాం అనుకోండి, పర్వాలేదు, ఏం కాదు, పర్లేదు, చూడొచ్చు. హయ్యర్ హై, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది కదా, హయ్యర్ హై. అలాగే హయ్యర్ లో చూడండి. సో హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్, ఈ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వల్ల ఏంటంటే, వాట్ వి గెట్ ఈస్, వి గెట్ ఎ క్లూ దట్ ఇట్ ఈస్ సమ్వాట్ ఇన్ అప్ ట్రెండ్. రికవరీ వచ్చేసి దాదాపు వచ్చేసినట్లే, అక్కడి నుంచి అప్ ట్రెండ్ లో ఉంది. ఇట్లా ఏంటంటే మార్కెట్, రిలయన్స్ తీసుకున్నట్లయితే రిలయన్స్ చూసేది ఏమో రండి. ఈ ఈ రోజు రిలయన్స్ ఏమీ పెరగలేదు కానీ, బట్ ఓవరాల్ గా రికవర్ అయింది. బాగా తగ్గలేదు అనుకోండి, బాగా తగ్గి రికవర్ అవటం ఏమి కాదు. చూడండి, రిలయన్స్ ఇక్కడ నుంచి అక్కడి వరకు వచ్చేసింది కదా, ఈ రికవరీ వచ్చేసింది. రిలయన్స్ లో అయితే రికవరీ వచ్చేసింది. ఫర్దర్ అప్ మూవ్ ఉంటే ఫర్దర్ ఎంత పైకి వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. మీకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తున్నదేమో. ఇట్ ఈస్ హెవీలీ రైనింగ్ అవుట్ సైడ్. హెవీ రెయిన్. ఢిల్లీలో అయితే మండిపోతున్నదని వినిపింది భయంకరంగా, నార్త్ అంతా కూడా. వాతావరణం అంతే. ఓకే అండి. సో మార్కెట్ గురించి ఏమిటి అంటే, వాలటైలిటీ ఉంది, నంబర్ 1. వాలటైలిటీ ఉంది కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం, జూనియర్స్ అయితే మాత్రం బెటర్ అవాయిడ్, లేదా తక్కువగా చేయండి. ఇంకా పైకి తీసుకెళ్తుంది, కిందకి పడేస్తుంది, ఒక డైరెక్షన్లో వెళ్ళటం లేదు మార్కెట్. అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ లేదు, పైకి కిందకి కిందకి పైకి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాలటైలిటీ ఒకటి. రెండోది ఏంటంటే, ఫిక్స్ ఇంతగా పెరిగింది కాబట్టి, పెరుగుతున్నది కాబట్టి మ్, కొంచెం కన్సల్టేషన్ రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే, బుల్సే కాదు, బేర్స్ కూడా కొద్దిగా యాక్టివ్గా తయారయ్యారు. ముఖ్యంగా ఇవాళ మార్కెట్లో అర్థమవుతుంది ఏంటంటే, బేర్స్ కూడా యాక్టివ్గానే, ఈక్వల్లీ స్ట్రాంగ్. బేర్స్ బుల్స్ ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కొద్దిగా అనిపిస్తున్నారు. అందువల్ల ఏంటంటే లెటస్ గూగుల్, అంటే కొంచెం కన్సల్టేషన్, అంటే కొంచెం తగ్గొచ్చు అని. ఇంకొంచెం కొద్దిగా, పెద్దగా ఏమీ పడిపోదు మార్కెట్. మళ్ళీ బుల్స్ విజృంభిస్తారు, రికవర్ అవుతుంది, అది వేరే సంగతి. బట్ ఇండివిజువల్ స్టాక్స్ తీసుకున్నట్లయితే మీరు గమనించారా, ఫ్రెష్ బయింగ్ లేదు, ఫ్రెష్ బయింగ్ మిస్సింగ్. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, తగ్గిన వాటి సంఖ్య పెరిగిన వాటి సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. దాని అర్థం ఏంటంటే ఫ్రెష్ బయింగ్ లేదు, కాస్త కోస్త సెల్లింగ్ ఉంది, కాస్త కోస్త మార్కెట్లో. అలార్మింగ్ లెవెల్స్లో లేదు కానీ ఉంది. ఇది ఒక పాయింట్. కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అంటే కొద్దిగా లైట్గా తగ్గొచ్చు మార్కెట్.
తగ్గుముఖం పట్టొచ్చు రానున్న రోజుల్లో. తర్వాత సంవత్సరం ఏమో ఫైనల్గా సెటిల్మెంట్ కూడా. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకే అండి. సో ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే మార్కెట్లో కొంచెం కొద్దిగా కన్సాలిడేషన్ రావచ్చు. కన్సాలిడేషన్ అంటే కొద్దిగా తగ్గొచ్చు. బట్ యాక్టివ్గా అయితే మార్కెట్ అయితే యాక్టివ్గా ఉంది. ఓవరాల్గా వాలటైలిటీ ఎక్కువగా ఉంది. అది గమనించవలసిన విషయం. పెరుగుతుంటే అమ్మో ఇంకా పెరిగిపోతుందని, తగ్గుతుంటే ఇంకా తగ్గిపోతుందని అనుకోవడానికి లేదు. ఎక్కడికో వెళ్ళి తగ్గుతూ తగ్గుతూ ఎక్కడికో వెళ్ళి ఆగి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. పెరుగుతూ పెరుగుతూ ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తగ్గొచ్చు. ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.